థర్డ్ ఎంపవర్మెంట్. సో ఏ విధంగా మనం విమెన్ని ఎంపవర్ చేయొచ్చు అని ఆలోచన చేసినప్పుడు నాకు గుర్తొచ్చింది పాత ఎస్టిడి బూత్ బిజినెస్. మీకు ఐడియా ఉంటే కాయిన్ ఆమె దోశలు వేసుకుంటుంది, పక్కన ఎస్టిడి బూత్ బిజినెస్ ఉంటుంది. లేదా ఆమెకి చిన్న స్టేషనరీ షాప్ ఉంటుంది, పక్కన ఒక ఎస్టిడి బూత్ ఉంది. ఆమె పెద్దగా దాని మీద ఫోకస్ చేయదు, మేజర్ బిజినెస్ ఆమె చూసుకుంటుంది. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చేసుకుంటుంది. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏ విధంగా అయితే ఎస్టిడి బూత్ బిజినెస్ అన్నది నెలకు ఒక 5,000 10,000 ఎడిషనల్ ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చింది కదా, అటువంటిది ఈవీ ఛార్జింగ్ ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చాక దానికి 2 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకటి, యు ఆర్ ఎంపవరింగ్ దెమ్. 2, ఎక్కడ పడితే అక్కడ మనకి ఛార్జెస్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు సిటీలో ఉన్నటువంటి 2 వీలర్స్ గిగ్ వర్కర్స్ 3 వీలర్స్ వాళ్ళకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎక్కడైనా నేను ఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఆ పర్స్పెక్టివ్లో వచ్చినటువంటిది హర్ ఘర్ తండా.